దేవుని పరిశుద్ధ నామానికే స్తోత్రం కలునుగాక. ప్రభైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు వాక్య ధ్యానము కొరకు ఆదికాండము 22వ అధ్యాయములో 3, 4, 5 వచనాలు మనం చదువుకుందాం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతగట్టి తన పనివారిలో 2 తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూసి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండములోని 22వ అధ్యాయములోని అబ్రహాము జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుడు అబ్రహాముని పరీక్షించాలనుకున్నాడట. అబ్రహాముని ఏ విధానములో దేవుడు పరీక్షించాడో మనం ఇక్కడ తెలుసుకుంటాం. బైబిల్లో ఆరాధన అనే పదం, ఆరాధన అనేటటువంటి ఆ గొప్ప పని ఇక్కడే మనకు కనబడుతుంది. ఇంతకుముందు మరి దేవుణ్ణి ఆరాధించిన వారు లేరా? నోవాహు దేవునితో నడిచాడు కదా. మరి హానోకు దేవునితో నడిచి మరణము చూడకుండానట్లుగా కొనిపోబడ్డాడు కదా. వారు దేవుణ్ణి ఆరాధించలేదా? ఆ వివరాలు మనకు తెలియవు. వారు దేవుణ్ణి ఆరాధించిన వారై ఉంటారని, మనం ఆరాధనకు యోగ్యుడైన దేవుని ప్రేమను రుచి చూచిన ప్రతివారు ఆయన్ని ఆరాధించకుండా ఉండలేరని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడే మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథములో ఆరాధన అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాం అంటున్నాడు తన పనివారితో, మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి దేవునికి ఆరాధన చేసి మరలా మీ యొద్దకు వస్తాము అంటున్నాడు. ఇక్కడ అబ్రహాము యొక్క ఆరాధన మనం చూస్తూ ఉన్నాం. ఆరాధన విధానము ద్వారా దేవుణ్ణి ఆరాధించే విషయములో దేవుడు అబ్రహాముని పరీక్షించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అవును, మన దేవుడు పరీక్షించేవాడై ఉన్నాడు. యోబు కూడా, నేనిప్పుడు శోధించబడుతున్నాను, ఈ శోధన ముగిసిన తర్వాత నేను సువర్ణముగా మారతాను అన్నాడు. మన విశ్వాసము పరీక్షలకు నిలిచినదై ప్రభువు యొక్క మెప్పు, ఘనత, మహిమ పొందుటకు కారణమవుతుందని వాక్యం మనకి బోధిస్తూ ఉన్నది. అంటే విశ్వాసమునకు పరీక్షలు ఉంటాయి, అంటే విశ్వాసులకు పరీక్షలు ఉంటాయి. ఇక్కడ మనం ప్రాముఖ్యముగా 5 విషయాలను తెలుసుకుంటాం. మొట్టమొదటిది, అబ్రహాము ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు.
అబ్రహాము ప్రేమగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడా? అబ్రహాముకి ఎవరి మీద ప్రేమ ఎక్కువ? తన ఒక్కగానొక్క కుమారుని మీద అబ్రహాముకి ప్రేమ ఎక్కువగా ఉన్నదా? తన దేవుని మీదనే అబ్రహాముకి ప్రేమ ఎక్కువగా ఉన్నదా? దేవుణ్ణే అబ్రహాము ప్రేమిస్తున్నాడా? దేవుడిచ్చిన కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడా? అంటే మనం విశ్వాసులంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? దేవుడు ఇచ్చిన వాటిని ప్రేమించుచున్నామా? ఎవరిని ఎక్కువగా మనం ప్రేమిస్తూ ఉన్నాం? దేవుడు ఈ విషయంలో అబ్రహాముతో అంటూ ఉన్నాడు, నీవు ప్రేమించు ఇస్సాకుని నాకు దహనబలిగా అర్పించు. మన దేవుడు నరబలి కోరే దేవుడు కాదు. దేవుడు చెప్పిన ఆ మాటకు అబ్రహాము తలొగ్గి ఉన్నాడు. ఎందుకంటే దేవుడిచ్చిన వాగ్దానం ఉన్నది అబ్రహాముకి, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తున్నాను అన్నాడు ఆయన. ఆ మాట దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడని అబ్రహాముకి తెలుసు. మరి ఈరోజు ఉన్న ఒక్కగానొక్క కుమారుణ్ణి దేవుణ్ణి ఇచ్చేయమంటే ఇచ్చేద్దాం, దేవుడే చూసుకుంటాడు అంటాడు. ఈ మాట ఆ అధ్యాయములో తన కుమారునితో కూడా అబ్రహాము చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సిన మొట్టమొదటి సంగతి ఏంటంటే, మనం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే వారముగా ఉండాలి. మన ఆరాధన ప్రేమతో కూడిన ఆరాధనగా ఉండాలి. ప్రేమగా మన ప్రియ ప్రభువుని, పరలోకపు తండ్రిని మనం ఆరాధించాలి. ఆయన ఆ యొక్క ఆరాధనకు యోగ్యుడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. మరి పౌలు అంటున్నాడు, నన్ను ప్రేమించి నా కొరకై తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాస మూలముగా నేనిప్పుడు జీవించుచున్నాను. ఆయనను ప్రకటించుటకే నా జీవితాన్ని సమర్పించుకున్నానని ఆయన ప్రభు పట్ల తనకున్న ప్రేమను, ప్రభు తన పట్ల ఎంత ప్రేమ చూపించాడో అర్థం చేసుకున్నవాడై తిరిగి ప్రభుని ప్రేమిస్తూ ప్రభు కొరకే జీవిస్తూ ఉన్నాడు. మనం ప్రేమతో దేవుణ్ణి ఆరాధించాలి. అది దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన. రెండవది 3వ వచనం చదువుదాం మనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి గాడిదకు గంత కట్టాడంట. అంటే దేవుని ఆరాధించుటకు వెంటనే బయలుదేరాడు. తెల్లవారిన వెంటనే దేవుణ్ణి ఆరాధించటానికి అబ్రహాం బయలుదేరాడు. దేవుణ్ణి ఆరాధించుటకు తడవు చేయని అబ్రహాం, దేవుణ్ణి ఆరాధించుటకు ఆలస్యము చేయని అబ్రహాం. కొంతమంది దేవుని ఆరాధన నిర్లక్ష్యముగా చూసేవారిగా ఉండుట నేను అక్కడక్కడ చూస్తూ ఉంటాను. ఆరాధన నిర్లక్ష్యం చేయకూడదు. ఆరాధనకు వేగిరపడుతూ ప్రతి విశ్వాసి రావాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. ప్రతి ప్రభు దినమున పునరుద్ధానుడైన ప్రభుని మీరు ఆరాధిస్తూ ఉన్నారా? ఆరాధన ఏమైనా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారా? మనం వెంటనే దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలి. దావీదు దినమునకు 7 మారులు దేవుణ్ణి స్తుతించినట్లుగా తన అనుభవాన్ని కీర్తనలో రాశాడు.
ప్రతిదినము ఆరాధించుటకు ఆయన యోగ్యుడైనటువంటి ప్రేమగల గొప్ప దేవుడు. ఆరాధన మనం నిర్లక్ష్యం చేయకూడదు. తడవు చేయకుండా అబ్రహాము వెంటనే తెల్లవారంగానే ఆరాధనకు బయలుదేరాడు. లోతు సుధమ గొమొర్రా పట్టణాల్ని విడిచి బయటకు వచ్చి తన ప్రాణాల్ని దక్కించుకోవడానికి, తన కుటుంబాన్ని రక్షించుకోవటానికి తడవు చేశాడు. రక్షణ విషయంలో కూడా, తప్పించుకునే విషయంలో కూడా ఆ యొక్క దేవుని మాట దేవదూతలు చెప్పినప్పుడు రక్షణ పొందటానికి తన కుటుంబంతో త్వరపడి బయటికి రావలసిన వాడు తడవు చేశాడని రాయబడి ఉన్నది. అయితే ప్రేమగల దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి ఆ దూతలు వారి చేతులు పట్టుకొని సుధమ గొమొర్రా పట్టణాల్లో నుండి బయటికి తీసుకొచ్చి వారిని సుధమ గొమొర్రా పట్టణాల నుండి రక్షించారని రాయబడి ఉన్నది. దేవుని ప్రేమ గొప్ప ప్రేమ. అంత ప్రేమగల దేవుణ్ణి ఆరాధించుటకు మనం ఏమాత్రం కూడా తడవు చేయకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు. మూడవది 8వ వచనంలో రాయబడిన మాట నేను చదువుతున్నా. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనినని చెప్పెను. ఇక్కడ అబ్రహాము తన కుమారుడు అడిగిన ప్రశ్నకు, మరి ఆరాధనకు గొర్రెపిల్లేది అని అడిగిన ప్రశ్నకు జవాబుగా ఈ మాట అంటున్నాడు. దేవుడే గొర్రెపిల్లను చూచుకుంటాడు. ఆ దినాలలో దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుణ్ణి కలుసుకొనుటకు, దేవుణ్ణి సమీపించుటకు ముందు బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద ఒక బలిని అర్పించి ఆ బలి ద్వారా దేవుని కృప దిగి వచ్చినప్పుడు దేవునితో సమాధానపరచబడి వారు దేవుణ్ణి కలుసుకునేవారు. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి, దేవుడు అబ్రహాముతో మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ ఉన్న పర్వతములలో నేను చూపించబోవు పర్వతం మీద నీ కుమారుణ్ణి అర్పించి నీవు నన్ను ఆరాధించు అని చెప్పాడు. ఆ మోరియా దేశము 3 దినముల ప్రయాణం. 3 దినముల ప్రయాణము తర్వాత దేవుడు చూపించిన ఆ చోటును, తాను దేవుణ్ణి ఆరాధించవలసిన ఆ స్థలమును అబ్రహాము దేవుడు చూపిస్తే చూశాడు. అంటే ఆరాధనకు ఒక స్థలాన్ని దేవుడు ఎన్నుకున్నాడు, అక్కడ ఆరాధించమన్నాడు. ఆరాధనకు ఒక గొర్రెపిల్లను దేవుడు ఎన్నుకున్నాడు, ఇవ్వమన్నాడు. మరి ఈ విషయాల ద్వారా మనం తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే, దేవుని ఆరాధన దేవుడు చెప్పిన పద్ధతిలోనే, దేవునికి ఆరాధన దేవుడు చెప్పిన విధానంలోనే మనం చేయాలి. మన సొంత విధానములో మనం అనుకున్న రీతిగా దేవుణ్ణి మనం ఆరాధించకూడదండి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు, దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించాలి అని చెప్పారు. దేవుణ్ణి ఆరాధించుటకు ఈ రోజున మనం యేసు క్రీస్తు వారి యొక్క, అనగా దేవుని గొర్రెపిల్లగా దేవుడే ఎన్నుకొని ఏర్పరచుకొని పంపించినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి మన కొరకు శిలువలో బలి అయి 3వ నాడు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి
ఆయన శిలువ ప్రేమను, ఆయన పునరుద్ధానపు శక్తిని బయలుపరిచినప్పుడు మనం ఆయన్ని విశ్వసించాం. ఆయన్ని విశ్వసించుట ద్వారా ఆయన చేసిన ఆ బలియాగములో నుండి మన పాపాలకు పరిహారం జరిగింది. మనకు దేవునితో సమాధానం కలిగింది. మనం దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించే వారముగా మారిపోయాం. అందుకే హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడి ఉన్నది. ఆ మాట మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. జీవముగల దేవుణ్ణి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మనం ఆరాధించి సేవించాలని యేసుక్రీస్తు వారు నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి అర్పించుకొని ఆయన రక్తము చేత మనల్ని శుద్ధి చేసి నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఆయన రక్తము ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తూ ఉన్నది. దేవుణ్ణి ఆరాధించుటకు మనకున్న అర్హత ఇది. దూతలు ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారు. మరి మనం కూడా ఆయన్ని ఆరాధించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన రక్తముతో మనల్ని పరిశుద్ధపరిచారని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి మన ఆరాధన దేవుడు చెప్పిన విధానములోని మనం దేవుణ్ణి ఆరాధించాలి. మనం అనుకున్నట్లుగా, మనం ఏర్పరచుకున్నట్లుగా, మనుషులు ఏర్పరిచినట్లుగా మనం దేవుణ్ణి ఆరాధించకూడదు. వాక్య ప్రకారంగా జీవిస్తూ మన అంతరంగంలో సత్యము కలిగి, మన జీవితంలో సత్యం కలిగి, మన ప్రాణాత్మ దేహాలు శుద్ధి చేయబడిన వారమై పరిశుద్ధముగా జీవిస్తూ ఆయన్ని మనం ఆరాధించాలి. ఒక మాట ఈ సమయంలో మీకు మనవి చేసుకుంటున్నాను, మీ మనసులో పెట్టుకోండి. మన జీవిత విధానమే ప్రభువుకి ఒక ఆరాధనగా ఉండాలి. అబ్రహాము దేవుడు కోరుకున్న విధముగా, దేవుడు చెప్పిన విధముగా దేవుణ్ణి ఆరాధించాడు. అలాగే మనం కూడా దేవునికి ఇష్టమైన ఆరాధన చేయడానికి సిద్ధపడదాం. ఇక్కడ 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. 4వ విషయాన్ని మనం తెలుసుకుంటాం. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్నేమియూ చేయకుము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకీయ వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. దేవునికి ఇవ్వడానికి, దేవునికి ఆరాధన చేయడానికి వెనుదీయని అబ్రహాం, దేవునికి భయపడే అబ్రహాం, దైవ భయము కలిగి, దేవుని యందు వినయ భయ భక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధించే అబ్రహాముని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి మనం దేవుణ్ణి ఆరాధించే వారమైనప్పుడు మన ఆరాధన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలంటే మనం గౌరవముతో, దేవుని యందలి భయముతో, దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఆరాధన చేసేవారంగా ఉండాలి. ఆరాధన విషయంలో దేవుడు ఏమైనా మన నుండి ఇలా చేయమని అడిగినప్పుడు వెనుదీయక చేసేవారముగా, అనగా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారంగా మనం ఉండాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారంగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధించేవారముగా ఉండాలి.
అలా మనం దేవుణ్ణి ఆరాధిస్తే ఆ ఆరాధనని దేవుడు ఎంతో ఇష్టపడతాడు. మరి ఐదవది, ఈ ఆరాధనలో మనం తెలుసుకోవాల్సిన సంగతి 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెననెను. ఇక్కడ అబ్రహాము దేవుణ్ణి ఆరాధించి ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము ఆరాధన దేవుని దగ్గర నుండి ఆయనకు దీవెన తీసుకొచ్చింది. మరి కయీను ఆరాధన, కయీను దేవునికి ఇచ్చిన అర్పణ దేవుడు అంగీకరించాడా? ఆశీర్వదించాడా? లేదు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము ఆరాధిస్తే దేవుడు ఆశీర్వదించాడు. మనం కూడా దేవునికి ఇష్టమైన ఆరాధన చేస్తే దేవుడు ఆరాధించిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించే పంపిస్తాడు. ఆయన ఎంతో ప్రేమగల దేవుడు, ప్రేమ స్వరూపి దేవుడు, ప్రేమ అయి ఉన్నాడు. ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటకు ఆయన మనల్ని పిలిచాడు. దేవుడు అబ్రహాముని ఎలా ఆశీర్వదించాడు? అబ్రహాము యొక్క సంతానము ద్వారా ఈ భూమి మీద ఉన్న సమస్త జనములు ఆశీర్వదించబడతాయని దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అంటే ఆశీర్వాద కారకుడిగా అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. నీవు నేను కూడా ఆశీర్వాదానికి కారకులముగా మనం ఉండాలి. ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. యాకోబు లాబాను ఇంట ఆశీర్వాదకరంగా ఉన్నాడు. యోసేపు పోతీఫర్ ఇంట ఆశీర్వాదకరంగా ఉన్నాడు. మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు మనల్ని ఆశీర్వదించిన దేవుణ్ణి, మనల్ని ఆశీర్వాద కారకులుగా మార్చిన దేవుని వైపు ప్రజలు చూస్తారు. దేవుడు ఆయన్ని ఆరాధించేటటువంటి ప్రతి ఒక్కరిని ఆయన ఆశీర్వదిస్తాడు. రోజున ఈ విషయాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అబ్రహాము ఆరాధనలో ఉన్న విషయాల్ని ఈరోజు ఈ వాక్య భాగాల్ని వింటున్నటువంటి మీరు కూడా ప్రేమతో దేవుణ్ణి ఆరాధించి, వినయ భయభక్తులతో దేవుణ్ణి ఆరాధించి, దేవుడు చెప్పిన వాక్య ప్రకారమైనటువంటి జీవితం జీవిస్తూ దేవుణ్ణి ఆరాధించేవారిగా మీరుండాలని, మీ ఆరాధన అందుకున్న దేవుడు, మీ ఆరాధన ఇష్టపడిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని నేను మీ పట్ల కోరుకుంటున్నాను. ఇంకా ఈ విషయాల్ని మీరు ధ్యానం చేయండి. మీరు దేవుణ్ణి బహుగా ప్రేమించి బహుగా ఆరాధించాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.